సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేశావయ్యా మనసున్నా మహారాజు నీవేనయ్యా మహిమతో నీ సంఘమును నింపావయ్యా నీ సింహాసనం నిత్యము నిలుచునని నీ రాజ్యదండము న్యాయార్థమైనది మమతల మహారాజా నీకే వందనం మహిమతో విచ్చేయు వేళ నిన్ను సంధింతును మమతల మహారాజా నీకే వందనం మహిమతో విచ్చేయు వేళ నిన్ను సంధింతును పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేశావయ్యా శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి నా పాపముకై కల్వరిలో ప్రాణమిచ్చితివి శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించితివి పాపముకై కల్వరిలో ప్రాణమిచ్చితివి ప్రేమానురాగాలతో నన్ను హత్తుకున్నావయ్యా పరిపూర్ణుడా నీ దయలో నన్ను దిద్దుతున్నావయ్యా అనురాగాలతో నన్ను హత్తుకున్నావయ్యా పరిపూర్ణుడా నీ దయలో నన్ను దిద్దుతున్నావయ్యా పరిశుద్ధుడా నీకే అర్పించేదా జీవితం హృదయాంతరంగాలలో నిర్మించేదా మందిరం పరిశుద్ధుడా నీకే అర్పించేదా జీవితం హృదయాంతరంగాలలో నిర్మించేదా మందిరం పరిపూర్ణ సియోనులో పరిశుద్ధుడా యేసయ్యా పరిశుద్ధ రక్తములో నన్ను శుద్ధి చేశావయ్యా
ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మహోన్నత స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నా. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఏకమేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ మహోన్నత స్వరం అనేటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి బలహీనలు బలపరచు, రోగులు స్వస్థపరచు, కృంగిన వారిని లేవనెత్తి ఆందోళనలో ఉన్నటువంటి వారికి నెమ్మది కలిగించేయండి తండ్రి. అంతేకాకుండా ఈ వాక్యాన్ని విత్తుచున్నటువంటి నీ సేవకుడని నేను వంటి వాడిని శక్తి గల నీ వాక్యాన్ని విడుదల చేసి హృదయాలను కదిలించండి, కుటుంబాలను కట్టండి, జీవితాలను కట్టండి. రక్షణ లేని వారికి రక్షణ, విడుదల లేని వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తూ కృపకి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసరికి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ దినం దేవుని వాక్యములో దేవాది దేవుడైనటువంటి ప్రభువు, రక్షకుడు, సృష్టికర్త, సర్వాధికారి అయినటువంటి దేవాది దేవుని యొక్క దీవెనాశీర్వాదములు, కృపాక్షేమములు మనము పొందులాగున ప్రభు చిత్త ప్రకారం మనము నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మనము మన ఇష్ట ప్రకారము కాక, మన చిత్త ప్రకారము కాక, ప్రభు యొక్క ఇష్ట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనము నడవాలనేది దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఆ విధమంటే దేవుని ఏర్పాటు, దేవుని చిత్తం, దేవుని యొక్క నడిపింపేంటి అనేది మనం లేఖనాల్లో చూసినప్పుడు అద్భుతమైనటువంటి సంగతులు మనకు కనిపిస్తాయి. మొదటిది, మనము దేవుణ్ణి అడుగుట. అంటే దేవుని ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వ్యక్తి వారు పరిస్థితులలో వారు జీవిస్తున్నప్పుడు వారికి ఎదురైన శోధన, సమస్య, ఇబ్బందులు ఏవైనా కావచ్చు, లేక ఆశీర్వాదముల కొరకు కావచ్చు, మరి దేని కొరకైనా కావచ్చు, దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు మనం ఆయనను అడగాలి అనేది దేవుని యొక్క చిత్తమైంది, ఉద్దేశమైంది. అందుకే బైబిల్లో దేవుడు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అని. మనం దేవుని అడిగినప్పుడు సేవకులమైన, విశ్వాసులమైన మనము ఎవరమైనప్పటికీ, యవనస్తుడమైనా యవనరాలువైనా, విద్యావంతుడమైనా విద్యావంతురాలువైనా, చదువు లేకపోయినా, పేదవాడవైనా ధనికుడువైనా, దేవుని దగ్గరకు నీవు వచ్చినప్పుడు దేవుని నీవు అడిగితే నీవు అడిగిన దానిని దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బైబిల్లో మనం చూస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనములో పేతురు యేసు ప్రభుని ఈ విధంగా అడుగుతున్నాడు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఎంత అద్భుతమైంది! దేవుడు ఒక్కడు మాత్రమే చేయగలిగినటువంటి కార్యము మనుష్యుడు కూడా చేయగలిగాడు. కారణం ఏంటి అంటే ఆ సృష్టికర్త అయిన నజరేయుడైన యేసుని అడిగినందువలన. నీ జీవితంలో అద్భుతాలు చూడాలనుకుంటున్నావా? ఆశ్చర్య కార్యాలు చూడాలనుకుంటున్నావా?
ఎన్నడూ చూడలేని మహత్కార్యాలు చూడాలనుకుంటున్నావా? పేతురులాగా దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి. నేను కూడా నడవాలి నీళ్ల మీద అంటాడు. నీవే అయితే నేను కూడా నీళ్ల మీద నడిచి నీ యొద్దకు రావాలి. ఇందులో రెండు విషయాలు ఉంటాయి. ఒకటి అద్భుతం, రెండవది యేసు దగ్గరకు వెళ్ళటం. నువ్వు యేసు ప్రభుని అడిగితే దేవాది దేవుడు పేతురుని నడిపించినట్లుగా, లేక పేతురు జీవితంలో ఎన్నడూ చూడలేని ఆ గొప్ప కార్యాన్ని చూపించినట్లుగా, పేతురు ఆశించి అడిగినది దేవుడు చేసినట్లుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సేవలో, నీ బిడ్డల కొరకు, నీ వ్యాపారములో, నీ ప్రయాణములో, నీ ప్రతి పనిలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే రమ్మన్నాడు, దేవుడు నడవమంటాడు. నువ్వు అడిగింది దేవుడు ఇది నో అని చెప్పలేడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ గమనించిన దేవుడు వారిని బలపరచుటకు, వారిని ధైర్యపరచుటకు, వారిని దేవుని మహిమ కొరకు నిలబెట్టుటకు, దేవుడు వారిని వాడుకొనుటకు అడిగిన వెంటనే రమ్మంటాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని అడిగినప్పుడు, ప్రభువా నేను అడుగుతూ నీకు నా కొరకు చేస్తే నీ పనిలో నేను ఉంటాను, నీతో ఉంటాను, నీ దగ్గరకు నేను చేరుకుంటాను, నీకు దగ్గరవుతాను అనేటువంటి దృక్పథం హృదయంలో నీకు ఉన్నట్లయితే, ఆశ నీ హృదయంలో ఉన్నట్లయితే దేవుడు తప్పగా కార్యాన్ని నువ్వు అడిగిన దాన్ని చేసి నిన్ను ఆశ్చర్యపరుస్తాడు. ఆయన ఆశ్చర్యపరుస్తాడు. కాబట్టి నువ్వు అడిగితే దేవుడు చేస్తాడు. పేతురు అడిగాడు, దేవుడు చేశాడు. బైబిల్లో అందరూ దేవుణ్ణి అడిగారు. వారందరి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తూ వచ్చాడు. అడిగిన వారందరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. నువ్వు కూడా దేవుణ్ణి అడిగితే గొప్ప కార్యాలు దేవుడు నీ పట్ల కూడా ఆయన చేస్తాడు. నంబర్ 1. రెండవది ఏంటంటే ఆయనతో కూడా నడవాలి. మనం యేసుతో కూడా నడవాలి. ఒకటి యేసుని అడగాలి, రెండవది యేసుతో కూడా మనము నడవాలి. యేసుతో కూడా మనము నడిస్తే మన దేవుడు ఎక్కడికి తీసుకువెళ్తాడు? పరిశుద్ధ గ్రంథం అనే బైబిల్లో మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతున్నా. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. గమనిస్తున్నారా? యేసు ప్రభుతో కూడా మనం నడిస్తే, యేసు ప్రభుతో కూడా మనం నడవగలిగితే ఆయన మనం ఎక్కడికి తీసుకుని వెళతాడు అంటే ఎత్తైనటువంటి స్థలమునకు. దావీదు కూడా ప్రార్థన చేస్తాడు. ఏమనంటే, ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన స్థలానికి, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించమంటాడు. నువ్వు యేసుతో కూడా నడిస్తే ఆయన నిన్ను ఎత్తైన ప్రాంతంలో పెడతాడు, ఎత్తైన స్థితి నీకు ఇస్తాడు, ఎత్తైనటువంటి దీవెన నీకు ఇస్తాడు, ఎత్తైనటువంటిదిగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల దేవుడు చేస్తాడు, ఎత్తైనటువంటి వ్యక్తిగా నిన్ను చేస్తాడు, ఎత్తైనటువంటి అనుభవాలు నిన్ను ఉంచుతాడు. మనుషులందరూ ఆశ్చర్యపడతారు, ఎంత ఎత్తుగా ఎదిగిపోయాడా, ఎంత ఎత్తుగా. చాలా మంది లోకంలో ఎదుగుతూ ఉంటారు. లోకంలో కాదు ఎదగాల్సింది, దేవునిలో ఎదగాలి. ఎంతో మంది దేవుని దగ్గరకు వచ్చినప్పటికీ, సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ దేవునిలో ఎదగనటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ దినమందు సేవకునిగా
మీకు తెలియజేసేటువంటి దేవుని వాక్య సత్యం ఏంటంటే మనము యేసుతో కూడా నడవాలి. అప్పుడు అన్ని ఆశీర్వాదాలు మీతో కూడా వస్తాయి. దేవుడిని ఎత్తైన స్థలానికి తీసుకెళ్తాడు. అంతేకాకుండా వారి ఎదుట ఆయన రూపాంతరం పొందాడు. రూపాంతరపు యొక్క అనుభవం, దేవుని యొక్క మహిమ, ప్రకాశమానమైన వెలుగు, అద్భుతమైనటువంటి ఆ ప్రకాశాన్ని వాడు చూడగలిగారు. సూర్యుని వలె ప్రకాశించిందట ఆయన ముఖం, సూర్యుని వలె ప్రకాశించను. రెండవ వచనం చూస్తే ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించదు, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషే ఏలియా వారి కనబడి ఆయనతో కూడా మాట్లాడుచూ ఉండేది. ప్రియులారా, అద్భుతం ఏంటంటే యేసుతో కూడా మనం నడుస్తున్నప్పుడు మనకు తెలియకుండానే అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందుకుంటాం. అంతేకాకుండా వారు చూడనటువంటి, వారు విన్నటువంటి ఆ మోషే ఏలియా పాత నిబంధన కాలపు ఒక ఆయన ప్రవక్త, ఒక ఆయన సేవకుడు, వారిరువురు కూడా ప్రత్యక్షమైనట్లుగా వారు చూచారు కన్నుల. అందుకని పేరుతో అంటాడు, ప్రభువా 4వ వచనంలో మనం ఇక్కడ ఉండటమే మంచిది, మనం ఇక్కడ ఉండటమే మంచిది. నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి 3 పర్ణశాల కట్టుదు అని యేసుతో చెప్తుందండి. ఇక్కడ ఉండటం మంచిది. ఎందుకంటే అబ్బా ఎంత గొప్ప స్థితి ఇచ్చావు ప్రభువా, ఎంత గొప్ప దర్శనం, ఎంత గొప్ప మహిమను చూసాం, ఎంత గొప్ప వెలుగును చూసాం, ఎంత గొప్ప ప్రకాశమైన దాన్ని మేము చూడగలిగాం, ఎంత గొప్ప రూపాంతరాన్ని మేము చూడగలిగాం. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము యేసుతో కూడా నడుస్తున్నామా? యేసుతో కూడా నడిస్తే మన స్థితిగతులను మార్చేస్తాడు దేవుడు. పేదవారు అయినప్పటికీ ధనవంతులుగా, ఆధ్యాత్మిక స్థితిలో బలహీనైనప్పటికీ ఆధ్యాత్మిక బలవంతులుగా, ఏ విషయంలో ఎవరిని లెక్క చేయకపోయినా దేవుడి నిన్ను అందరూ లెక్క చేసే స్థితిలో మంచి పొజిషన్ లో దేవుడు నిన్ను ఉంచుతాడు. నీకున్న సమస్యలు, ఇరుకు ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తాడు. యేసుతో నడవటమే నీ పని. యేసుతో మనుషులతో కాదు, యేసుతో నడిస్తే కార్యాలు. దేవుడి పిల్లగా 3వ విషయానికి మనం వస్తే అక్కడ ఒక మాట నేను చదివి మీకు చూపిస్తాను. 3వ విషయం ఏంటంటే దేవుడు తన కొరకు మనల్ని నియమించుకునే విధానం. దేవుడు మనల్ని నియమించుకోవాలి. మొదటిది యేసుని మనం అడగటం, రెండవది యేసుతో కూడా మనం నడవటం. యేసుని అడిగినప్పుడు, యేసుతో కూడా నడిచినప్పుడు ఎన్నో అద్భుతమైన మనం పొందుకుంటాం, చూడగలం. ఇలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనలను నియమించుకుంటాడు. ఎవరి కొరకు నియమించుకుంటాడు? భూమి మీద ఆయన కొరకు నియమించుకుంటాడు. నీ కుటుంబ క్షేమం కొరకు నేను నియమించుకుంటాడు. అనేక మందికి సాక్షిగా నియమించుకుంటాడు ప్రభు. ఇంకా ఆయన ఇష్టమైతే ఆయన పరిచర్య చేయటానికి నియమించుకుంటాడు. ఆయన కాపరిగా నియమించుకుని ఆశ్చర్యపడక్కర్లేదు. ఆయన కొరకు ఒక ప్రవక్తగా నియమించుకున్నా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన కొరకు నువ్వు ఒక సువార్తికునిగా నియమించుకుని ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఆయన కొరకు నేను ఒక ఉపదేశకునిగా నియమించుకున్నా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన కొరకు అపోస్తలుగా నియమించుకున్నా నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఆయన నిన్ను నియమించుకునే దేవుడు, వదిలిపెట్టే దేవుడు కాదు. నిన్ను నియమించుకుంటాడు, నిన్ను నియమించుకుంటాడు. అందుకే బైబిల్లో మనం చూస్తా ఉన్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నేరవని నేను నీతో చెప్పుచు ఉన్నాను. అంతేకాదు, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదు, అది పరలోకమందు బంధించబడును. భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందు విప్పబడినని అతనితో చెప్పాను.
చూసారా దేవుని నియమం? పేతురుని ఏ విధంగా నియమించుకున్నాడు దేవుడు అంటే, బండ మీద అనగా క్రీస్తు అనేటువంటి బండ మీద దేవుని సంఘమును కట్టుటకు దేవుడు పేతురుని నియమించుకున్నాడు. అంతేకాదు, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నానంటాడు. ఎంతగా నియమించుకున్నాడు, ఎంత ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆయన్ని. ఈ రోజున నిన్ను కూడా దేవుడు ఆ విధంగా నియమించుకుంటాం. ఎంత ఆశీర్వాదం! నిన్ను దేవుడు నియమించుకుని వాడుకుంటే ఎంత ఆశీర్వాదం. పేతురు, దుడుకు పేతురు. చాలా మంది అనుకుంటారు, నిజంగా దేవుడు నన్ను నియమించుకుంటాడా, అంత అర్హత ఉందా అని. పేతురు సంగతి చూస్తే, దుడుకు పేతురని, యేసుని నేను ఎరగనని ముమ్మారు ఆయన అబద్ధం చెప్తాడు. ఒకసారి యేసు ప్రభువు సిలువకు వెళ్తున్నాను చెప్తున్నప్పుడు సాతాను వశంలోకి వెళ్ళి ఆ కార్యాన్ని అడ్డగిస్తాడు. అందుకే యేసు అంటాడు, సాతాను నా వెనకకు పొమ్మంటాడు. ఎంత బలహీనుడైనటువంటి పేతురు దేవుడు నడవటాన్ని బట్టి, యేసుతో నడవటాన్ని బట్టి దేవుడు నియమించుకోలేదా? దేవుడు నియమించుకోలేదా? ఎంతగా నియమించుకున్నాడు. తన పరిచర్య చేయటానికి ఎంతగా నియమించుకున్నాడు, గొప్పగా నియమించుకున్నాడు. నిన్ను కూడా నియమించుకుంటాడు దేవుడు. నువ్వు బలహీనుడేం కాదు, నువ్వు బలహీనురాలేం కాదు. మన బలహీనతలన్నింటినీ క్షమించి తుడిసివేసి ఆయన రక్తంతో కడిగి వేసి నిన్ను పవిత్రపరిచి నిన్ను ఆయన నియమించుకుంటాడు. ఆయన పని కొరకు ఏ కోణంలో నువ్వు ఆయన పని చేయగలవో ఆయనకి తెలుసు. ఏ కోణంలో నిన్ను నియమించాలో ఆయనకి తెలుసు. నిన్ను ఆయన నియమించుకొని తన పనిలో వాడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబంలో ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ప్రార్థనాత్మ కలిగినటువంటి వారినిగా నియమించి దేవుడు వాడుకుంటాడు. దేవుని యొక్క సత్యమందు నిన్ను స్థాపించి నియమించి అనేక మందికి దీవెనకరముగా నిన్ను ఉంచుతాడు. పరలోకమునకును భూమి మీద ఉన్నటువంటి వారికి కూడా ఆశీర్వాదకరంగా నిన్ను మార్చేసేటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు నియమిస్తాడు నిన్ను. మూడవదిగా, నాలుగవదిగా చూస్తా ఉన్నాము ఏంటంటే దేవుడు వాడుకోవటం. దేవుడు వాడుకోవటం, దేవుడు వాడుకోవాలి మనల్ని. పేతురుని దేవుడు వాడుకుంటూ మొదలు పెట్టాడు. ఎంతగా వాడుకున్నాడు దేవుడు పేతురుని అంటే, దేవుని పిల్లారా చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో 40వ వచనాన్ని చదువుతున్నాను. ఇంకొక అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించిన. కాబట్టి అతడి వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేటి యందును ఎడతెగక ఉండిరి. ప్రియులారా, గమనిస్తున్నారా? దేవుడు పేతురును వాడుకుంటున్నాడు. ఎంతగా వాడుకుంటున్నాడంటే, దేవుని ఆత్మతో నింపి పెంతెకొస్తు దినమందు దాదాపుగా 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, వాగ్దానము కొరకు ఎదురు చూస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని కమ్మి అగ్ని నావికులు అని విభాగించబడి వారి ఒక్కొక్కరి మీద వ్రాలి ఆత్మతో అందరూ నింపబడి వాక్శక్తిని పొంది నిలబడినప్పుడు వీళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ టైంలో అనేక మంది వీరిని చూసి వీళ్ళు మద్యము సేవించారేమని ఎగతాళి చేస్తూ హేళన చేస్తున్నటువంటి వారు కొందరైతే ఆ విధంగా కనిపించట్లేదు, వేరే విధంగా వారు ఉన్నారని మరొక విధంగా. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు పేతురుని వాడుకోవటం మొదలు పెట్టాడు. పేతురు నిలబడి
దేవుని లేఖనాలను వివరిస్తూ, ప్రవక్తుల యొక్క ప్రవచనాలను వివరిస్తూ, ఆకాశములో ఉన్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏమైపోతాయో, ప్రవచనం యొక్క సారాంశం ఏంటో వివరిస్తూ, వారికి ప్రకటిస్తూ, మూర్ఖులకి తరం వారికి వేరే రక్షణ పొందని జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆయన మాటలు విని దాదాపుగా 3,000 మంది యేసు క్రీస్తుని తన స్వరక్షకునిగా అంగీకరించారు. వారు యేసుకు లోబడ్డారు, యేసు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారు. ఎప్పుడైతే వాడు యేసు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించారో వారందరూ కూడా బాప్తిసం పొందారు. ఎప్పుడైతే బాప్తిసం పొందారో వారందరూ కూడా అపోస్తలుల బోధ వింటూ మొదలు పెట్టారు. రెండవది సహవాసం కలిగి ఉన్నారు, మూడవది రొట్టె వేస్తున్నారు, నాలుగవది ప్రార్థన చేస్తూ ఎడతెగక ప్రభు మహిమ కొరకు నడుస్తున్నట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి సోదర సోదరి, దేవునితో ఆయన ద్వారా నువ్వు వాడబడాలని ఇష్టపడుతున్నావా? 4 విషయాలు మనం ధ్యానం చేశాం. 1, మనము ఆయనను అడగటం. 2, ఆయనతో సహవాసం చేయటం. 3వది, ఆయన నిన్ను నియమించుకోవటం. 4వది, ఆయన నిన్ను వాడుకోవటం. పేతురు ఇంతే కాకుండా ఇంకా కింద అధ్యాయానికి వెళ్తే, ప్రియులరా, ఆయన నీడ పడితేనే దయ్యాలు వెళ్ళిపోయినాయి, రుగ్మతలు పోయినాయి, వ్యాధులు పోయినాయి. మంచాల మీద తీసుకుని వచ్చి, పరుపుల మీద తీసుకుని వచ్చిన వారి మీద నీడ పడగానే వారికి స్వస్థతలు కలుగుతా వచ్చినాయి. కారణం, దేవుడు ఆ మనిషిని వాడుకుంటున్నాడు. ఈరోజు సేవకుడైన నిన్ను దేవుడు వాడుకుంటున్నాడా? ఈరోజు సంఘములో నిన్ను వాడుకుంటున్నాడా? ఈరోజు నీ కుటుంబంలో విశ్వాసమే నిన్ను దేవుడు వాడుకుంటున్నాడా? నిన్ను దేవుడు వాడుకుంటే అద్భుతమైన కార్యాలు నీవు చూస్తావు. కాబట్టి దేవుని వాక్యము విన్నావు, విన్నటువంటి ఈ వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకొని దేని కొరకు అడుగుతావో ప్రభువుని అడుగు. ఆయనతో సహవాసం చేయి, పెద్దయిన స్థలానికి వెళ్ళగలరు. 3వది, ఆయన నిన్ను నియమించుకొని వాడుకుంటాడు. 4వదిగా నిన్ను బలమైనటువంటి సాధనంగా ఆయన నిలబెట్టుకుని వాడుకుంటాడు. అతి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, శక్తి, ప్రభావం మీతో ఉండి నడిపించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దైవాశీస్సులు. ఆమేన్.